నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు పర్యటన సందర్భంగా సిఆర్ రెడ్డి కాలేజీలో హెలికాప్టర్ దిగగానే పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు బీజేపీ నాయకులు కృష్ణ కిషోరు టీడీపీ నాయకులు గన్ని వీరాంజనేయులు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రిరెడ్డి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు. ఏలూరు జిల్లాలో ఏలూరు నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా తమ్మిలేరు బ్రిడ్జి మీద చంద్రబాబు సందర్శించారు. జిల్లా కలెక్టర్ సెల్వి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పలువురు అధికారులతో కలిసి తమ్మిలేరు వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం మనకి తమిళనాడులో పడుతుంది సార్. తమిళనాడు పడుతుంది సార్. తమిళనాడు నుంచి మనకి ఈ తమిళనాడు ఎక్కడ ఉంది సార్, చింతలపూడి దగ్గర నాగిరెడ్డిగూడెం దగ్గర విలేజ్ దగ్గర ఉంది సార్. ఇక్కడ నుంచి మనం దాదాపు ఇదంతా క్యాచ్మెంట్ ఏరియా అంతా దాదాపు 35 కిలోమీటర్స్ ఇదంతా వచ్చి మనకి ఇక్కడ నుంచి మనకి 50 కిలోమీటర్స్ ప్రయాణమై ఏలూరుకి వస్తుంది సార్. ఏలూరుకి వచ్చినప్పుడు మనకి చింతలపూడి, లింగపాలెం, పెదవేగి ఈ మండలాల నుంచి ఇదంతా వస్తుంది సార్. వచ్చిన వాళ్ళు 15 మీటర్లు ఇటుపక్క అటుపక్క కేవలం అవసరం లేకుండా కూడా కట్టాల్సిన అవసరం పక్క సార్. దానికి ఈ బండు కట్టడం కోసం అని చెప్పి బయట కట్టేసారు సార్. అంటే అది బెడ్విడ్కు ఎవరు బెడ్విడ్ చంపేశారు కట్టి వాళ్ళు. కేవలం ఆ వర్క్ చేసింది ప్రజల కోసం చేయలేదు సార్, టౌన్ కోసం చేయలేదు సార్. 20 మీటర్లు లోపల కట్టేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు నగరంలో శ్రీరెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన వరద బాధితుల ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించగా పలువురు అధికారులు వరద పరిస్థితులపై సీఎంకు వివిధ శాఖల అధికారులు వివరించారు. అనంతరం శ్రీరెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శలు గుప్పించారు. రైతుల ముఖాముఖిలో పలువురు రైతులు వ్యవసాయం పైన, పశు సంపద పైన, ఉద్యాన పంటలపైన, అనేక గృహాలు దెబ్బతినటం పైన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని రైతుల సమక్షంలో హర్షధ్వనుల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు.
లోపలికి పంపించాలండి దయచేసి. సారీ, ఈనాటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతోంది. మొట్టమొదటి స్వాగత ఉపన్యాసాన్ని గౌరవ కలెక్టర్ గారిని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్లడ్ అండ్ హెవీ రెయిన్ఫాల్ అఫెక్టెడ్ ఏరియాస్ని రివ్యూ చేయడానికి విచ్చేసిన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, హానరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ డిగ్నిటరీస్ ఆన్ డయస్, మీ అందరికీ నా నమస్కారాలు. For the last 2 months, Eluru district continuously battling with Godavari floods, flash floods from Budameru and heavy rainfall in the catchment areas of Godavari and Krishna basin. Sir, మన జిల్లాలో 28 మండల్స్ ఉన్నాయి సార్. అందులో 14 మండల్స్, 95 villages, 1789 పాపులేషన్ వర్ అఫెక్టెడ్ సార్. మొత్తం టెంటేటివ్ ఎస్టిమేషన్ ఇప్పుడు 115 crores లాస్ ఆర్ డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది సార్. మనకు 5239 hectares ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వర్ డ్యామేజ్డ్ సార్. 22.5 hectares of horticulture crops damaged, sir. Around 12,099 livestock are affected, sir. Fisherman villages low, 881 fish nets were lost, 167 fish ponds are submerged, sir. 462 kilometers of roads were damaged in this heavy rain, sir. 31 culverts and bridges were damaged in 10 mandals, sir. And 79 RWS units were damaged. 155 community buildings, which include schools and Anganwadis and community halls, were also damaged, sir. 209 houses were damaged, sir. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజుని ఈ రోజు ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగిన కొల్లేరు, ఉప్పుటేర్లు, తమ్మిలేరు వరద పరిస్థితులపై సమీక్షలో భాగంగా ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యంతో చక్కగా అభివృద్ధి చేశారని, ఈ చైతన్యమే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజుని అభినందించడం గమనార్హం. రఘురామ కృష్ణరాజు గారు మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్ని కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు. ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాడినాడ గ్రామాల్లో చేపల రైతుల సంఘం నాయకులతో సమావేశమైన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మేము ఏ నీళ్ళు వచ్చినా కిందకి వెళ్ళిపోతాయి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉద్దేశంతో మీటింగ్ పిలవమన్నాను. కానీ ఇవాళ ఆలోచన వచ్చిన తర్వాత ఎంపీ గారు వచ్చే ముందు అక్కడ పక్క నియోజకవర్గంలో నరసింహవాడు జరిగినాయి అన్ని చెప్పిన తర్వాత నాకు అందరినీ అడిగి నేను అనుకుంది ఏంటంటే తలొక లక్ష వేసుకుని ఒక 20 లక్షలు పంట కొనుక్కుంటే ప్రతి ఏడు మార్చి, ఏప్రిల్, మేలో రైట్స్ అన్ని పూర్తి చేస్తే ఇరిగేషన్ ఇచ్చారా అనుకోలేదు అని అనుకున్నాం. అప్పుడు పక్క ఉంటి నియోజకవర్గంలో చేస్తాను నాకు బాగుందనుకుని ఆ రెండింటిలో ఇవాళ నీటి వ్యవస్థలో బాగా మేనేజ్మెంట్ జరగట్లేదు. కింద కొమ్మ సముద్రంలోకి నీళ్ళు అంతే మనకు తాగునీరు రాదు, కాలువలు సరిగ్గా లేవు, పూడిపోయి గుర్రం లెక్క. అందరికీ నేను ఎవరడిగినా సమాధానం చెప్పలేక నాకు గవర్నమెంట్ ఏదో జరుగుతుందని వదిలేసి మనం ఒక ప్రొక్లైన్ కొనుక్కుని మనకి మెయిన్ 5 మైనర్ ఒక 2 ఉన్నాయి. మెయిన్ కదలంక, లాలవ, పదకొంలేరు, పాలరాజు, పొల్లవ, ఈ రైలు ఇంకో చిన్న కొల్లేట్లో ఉన్న రైన్స్, బాడవ, అన్నవ ఇట్లాంటివి ఉన్నాయి. ఇది చేసుకుని అంతవరకు చేసుకుని వదిలేద్దాం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి అట్లా కాకుండా వాళ్ళు చేసింది ఎకరానికి మనకి వాళ్ళ ఎకరానికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంది. ఎకరానికి 1,000 రూపాయలు దానికి మనం తీసుకుంటే మనకు వస్తుంది. అదొక వ్యవస్థ క్రియేట్ చేసుకుని ఈ టెండర్లు కూడా ఇంకెవరిని రాకుండా ఈ టెండర్లు కూడా ఇల్లే తీసుకుని దాంట్లో అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఏది దీంట్లో ఏది అదే యువత మేము అన్ని యువత మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు. యువత అది పొక్లేని ఒకటి కొనుక్కుంది ఈ గవర్నమెంట్ పట్టుకొని పొక్లేన్తో ఇది చేసేదానికి ఎలా చేస్తే బాగుంటుందో ఆయన ఒక ఐడియాతో ఇది చేస్తున్నాడు.
ఎందుకంటే గవర్నమెంట్ ఈ లెస్సులు రేట్లలో పోయి 49% లెస్సులు చేయడం, ఎందుకంటే ఏదో పని దక్కించుకోవడానికి తప్పితే వాళ్ళు పని చేయడానికి ఏం కాదు. ఈ పద్ధతి బాగుంటుందేమో అని మా ఒపీనియన్ కూడా. మీరు అందరూ రైతులందరూ కూడా ఒక మాట అనుకొని చెప్తే దాన్ని ఒక వ్యవస్థగా క్రియేట్ చేసి దాన్ని అందరికీ ఉపయోగపడేట్టు, మీ అందరికీ ఉపయోగపడాలని ఆయన తాపత్రయం కూడా, అందరు కూడా అదే రావాలనేది. ఏదన్నా ఉన్నా కూడా అదే రకంగా చేద్దామని మీ అందరికీ తెలుపుకుంటూ, మీరు ఒక ఐడియాతో ఎలా చేస్తే బాగుంటుందో ఒక ఐడియా తీసుకుంటండి. అన్నతో మాట్లాడి అది ఎలా చేద్దామో అందరు కలిసి చేద్దామని మీ అందరికీ. చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో చింతలపూడి నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఆధ్వర్యంలో స్వీట్స్ మరియు పుస్తకాలు ఇతరత్ర విద్యా సామాగ్రిని రాణి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బోడ అనీష్ కుమార్ విద్యార్థులకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హేమలత, సహోపాధ్యాయులు కూసం దామోదర్, హెల్త్ అసిస్టెంట్ బాలరాజు, ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్ హెప్సిబా, ఎస్ఎంసీ చైర్మన్ బోడ స్వాతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి పరిధిలోని పాత చింతలపూడి గ్రామంలో ఎంపీపీఎస్ ఎస్సీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గారు హేమలత గారు, అదేవిధంగా సహచర ఉపాధ్యాయులు కోసం దామోదర్ గారు ఆధ్వర్యంలో మా అమ్మ బోడ రాణి గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, అలాగే పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, రాజేశ్వరి గారికి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గతంలో కూడా బోడ నాగభూషణం గారి చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సీనియర్ నాయకులు వారి ఆధ్వర్యంలో అమ్మగారు చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలుగా మెమోరియల్ బోడ రాణి మెమోరియల్ ట్రస్ట్ పెట్టి పేదవారికి, అదేవిధంగా ఎక్కడైనా స్కూల్స్లో కానీ, అదేవిధంగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ఉపాధ్యాయులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, బూత్ కన్వీనర్ ములగిరి హెచ్ఐ గారికి, నక్కా భాస్కర్రావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సహాయకురాలు కమలా గారికి, బోడ పుష్ప గారికి, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ కట్టా స్వాతి గారికి, వైస్ చైర్మన్ వెలగలేటి మహేష్ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరఫు నుంచి, ఎమ్మెల్యే రోషన్ గారి తరఫు నుంచి కానీ, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి తరఫు నుంచి కానీ మా సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా వ్యక్తిగతంగా ఇంకేమైనా సహాయ సహకారాలు కావాలంటే భారీ వర్షాలు, వరదల వలన పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతులు పంట రుణాలు మాఫీ చేయాలని, నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగిన కొల్లేరు, తమ్మిలేరు, ఉప్పటేరు వరద సమీక్ష కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏలూరుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తమ్మిలేరు, అట్లాగే కొల్లేరు ఈ వరద పరిస్థితిని, అలాగే ఉప్పుడేరు వరద సమీక్ష కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏలూరు రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వరద నష్టాలపై, పంట నష్టాలపై, రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చాం. ప్రధానంగా ఈ రోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరానికి 10,000 రూపాయలు, హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని సంతోషకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో, ఈ ఖరీఫ్ సీజన్ లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో
వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్క వరి పంటకే కాకుండా పత్తి, మిర్చి, అట్లాగే మొక్కజొన్న, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నష్టపోయిన పంటలకు సంబంధించిన ఈ ఎన్యూమరేషన్ సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాన్ని నమోదు చేసి రైతులకి, కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ వరద వల్ల నష్టపోయిన రైతుల యొక్క, కౌలు రైతుల యొక్క పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అట్లాగే పంటల బీమా పరిహారం కూడా సకాలంలో వెంటనే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కొల్లేరు వల్ల కానీ, తమిళేరు వల్ల కానీ, బొడమేరు వల్ల కానీ, ఇతర వాగుల వల్ల కానీ వస్తున్న వరద వల్ల ఏటా కూడా వేలాది ఎకరాలు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ వరద ముప్పు నివారణకి శాశ్వత చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ నష్టపోయిన రైతాంగం యొక్క సమస్యల్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈరోజు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భీమవరానికి చెందిన శ్రీ కె మావూర్లు రాజు శిష్య బృందం వారిచే లలిత శాస్త్రీయ సంగీత కార్యక్రమం నిర్వహించారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేషు శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణ క్రిమి లేయర్ కి వ్యతిరేకంగా మాల ఉద్యోగులు ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారతదేశ వ్యాప్త ప్రతిఘటన నిరసన ఉద్యమంలో భాగంగా మాల ఎంప్లాయీస్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అతడు అందుబాటులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. దీనికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, బేతాల నాగరాజు, పివి సుబ్బారావు, బేతాల సుదర్శనం, మాల మహానాడు అధ్యక్షులు దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడండి, ఏదో చెప్పండి. సోదరులారా, 1994లో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది తప్పది. 1996లో అది అయింది. అప్పటి నుంచి దానికి ముందు నుంచి మేము ఉద్యమకారులుగా ఉన్నాం. అప్పుడు దళిత ఐక్య పోరాట సమితిలో ఉన్నాం. అతని కంటే ఎక్కువ ఉద్యమాలు చేసిన చరిత్ర మాల మహానాడుకు ఉంది. కానీ ఎంఆర్పిఎస్ ఒక మీద దుష్ప్రయాణం చేస్తూ వాళ్ళ యొక్క అవకాశాలు మనం కొట్టేశామని వాళ్ళకి రావాల్సిన ఉపాధి అంతా మనం పొందుతున్నామన్న ఒక దుర్బుద్ధిని ప్రజా సంఘాల్లో విపరీతంగా తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు మాల ఉద్యోగస్తులు అందరూ చైతన్యవంతులు అవుతున్నారు. ఏమండి, నా పేరు బేతాల సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలూరు పాత బస్టాండింగ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మాల ఉద్యోగులందరూ కూడా ఐక్యతతో ఇక్కడికి ఇచ్చేశారు. ఈ సందర్భంగా చెలో ఢిల్లీ పిలుపు మేరకు ఎవరైతే వెళ్ళలేకపోయారో ఈరోజు ఢిల్లీకి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో కలెక్టరేట్లో మెమోరాండం ఇవ్వడం అనేది ప్రోగ్రామ్గా తీసుకున్నాము. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో వర్గీకరించకూడదని, వారికి రాజ్యాంగబద్ధం లేని క్రీమీ లేయర్ను బలవంతంగా రుద్దడం న్యాయ వ్యవస్థ
ద్వారా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తీర్పు రాజ్యాంగానికి లోబడే ఇవ్వాలి తప్ప రాజ్యాంగాన్ని అధిగమించి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చారు కనుక ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని చెప్పి పార్లమెంట్లో ఒక చట్టం చేసి ఈ యొక్క తీర్పును నిలుపుదల చేయాలని చెప్పి. ఏలూరు జిల్లా కైకలూరు ఏలూరు రోడ్లో పెద్ద ఎడ్లగాడి మరియు చిన్న ఎడ్లగాడి మధ్యలో కొల్లేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసు మరియు ఎన్డీఏ నాయకులు తదితరులు. అగ్రికల్చర్ ఆఫీసర్ రాంబాబు మాట్లాడుతూ పోలవరం మండలంలో ఆగస్టు మరియు సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకి వరి మరియు బ్లాక్ గ్రామ్ పంటలు నీట మునిగి ఉన్నాయి. సుమారు 400 ఎకరాలు మరియు మినుములు 120 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అందరూ కూడా ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత జిల్లా అధికారులకి రిపోర్టు పంపించడం జరుగుతుందని తెలియజేశారు. పోలవరం మండలంలోని ఈ ఆగస్టు నెల మరియు సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి సంబంధించి కురిసిన అధిక వర్షాలకు గాను మన మండలంలో వరి మరియు బ్లాక్ గ్రామ్ పంటలు నీట మునిగి ఉన్నాయి. వరి వచ్చేటప్పటికి సుమారుగా 400 ఎకరాలు మరియు మినుములు 120 ఎకరాలు, మొత్తం 6 విలేజ్ల్లో మనం జిల్లా అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి విలేజ్ లెవెల్లో గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామంలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి మొత్తం 13 టీములను ఒక్కొక్క టీంకి 3 సభ్యులు చొప్పున ఫామ్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే రైతులు ఈ వర్షాల వల్ల నష్టపోయి వారి యొక్క దిగుబడి తగ్గుతుందో వారందరి పేర్లను కూడా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ కంప్లీషన్ అవగానే మనం జిల్లా అధికారులకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 5,500 ఎకరాలు వరి మరియు 1,400 ఎకరాలు మినుములై పోలవరం మండలంలో సాగు చేస్తున్నారు. కావున ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ 13 మంది టీం సభ్యులు 13 టీంలు కూడా గ్రామాల్లో పర్యటించి ఈ ఎన్యూమరేషన్ అయితే పూర్తి చేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.